తర్వాత ఏమైంది? ఆ చిన్ని చిన్ని చెవులు, చిన్ని నాసికము, ఆ కాళ్ళు చేతులన్నీ కూడా ఒక చేత్తో అలా అదును పెట్టుకొని తయారు చేసిందట అమ్మవారు ఆదిపరాశక్తి. అందమైనటువంటి ఒక పిల్లవాడి రూపం తయారైందట అక్కడ. అప్పుడు వెంటనే ఆ పార్వతీదేవి పుత్ర, నాయన, కుమారా అంది. అంటే ఆవిడ సామాన్యురాలా? ఆదిశక్తి యొక్క ఆ మాటలన్నీ మహామంత్రములై, పార్వతీదేవి యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటలు వృధా పోతాయా? పోవు. ఆ మాటలన్నీ మహామంత్రములై, ప్రాణ బీజాక్షరములై, ఆ అమ్మవారు ఎప్పుడైతే పుత్ర కుమార అని ఎప్పుడైతే పరమానంద భక్తులై ఆనందిస్తూ పిలిచిందో, ఈ పిల్లవాడికి రూపానికి ప్రాణం వచ్చి అమ్మా అని పిలిచాడు.